ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో సుడిగాలి పర్యటన చేశారు. మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు సెంటర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ మరియు మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అంతకుముందు ఆత్మకూరు సెంటర్కు చేరుకున్న మంత్రికి స్థానిక నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద 1.72 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ లైబ్రరీ ఆధునీకరణకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గుంటూరు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, నోవో ఇన్సూరెన్స్ వంటి సంస్థలు నిధులు అందించాయి. పిల్లల కోసం రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, వివిధ పత్రికల గది, సీనియర్ సిటిజన్స్ రీడింగ్ ఏరియా, ఫలహారశాల, 2 టీచింగ్ హాల్స్, స్టడీ రూమ్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా, డిజిటల్ లైబ్రరీ వంటి సదుపాయాలు ఇక్కడున్నాయి. ఈ సందర్భంగా 1986లో స్వర్గీయ ఎన్టీఆర్ లైబ్రరీకి వేసిన శిలాఫలకం వద్ద మంత్రి లోకేష్ సెల్ఫీ దిగారు. మంగళగిరి బైపాస్లోని కొండపనేని టౌన్షిప్ వద్ద 1.23 కోట్ల రూపాయల వ్యయంతో 0.65 ఎకరాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేసిన పార్కును లోకేష్ ప్రారంభించారు. ఈ పార్క్లో అత్యాధునిక సౌకర్యాలైన ప్లాజా, వాకింగ్ ట్రాక్, అవుట్డోర్ జిమ్ ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటివి ఏర్పాటు చేశారు. మంగళగిరి ఆర్టీసీ డిపో వద్ద పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన నూర్ మస్జిద్ను మంత్రి లోకేష్ ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మతం ఏదైనా మానవత్వం ముఖ్యమని, కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించాలని పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం రాజీవ్ సెంటర్లో సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్లూమ్స్ షోరూంను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను కొనుగోలు చేశారు. ఆటోనగర్లో బిస్మిలా మటన్ హౌస్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తే విజయం దక్కుతుందని, యువత భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెరుగైన సమాజం కోసం నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరముందని, మహిళలను గౌరవించాలని సూచించారు. మంగళగిరి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని, అందరికీ అండగా ఉంటానని, కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.